ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు గారా. మత్తయి సువార్త 6:26 ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు యేసయ్య. మీరు ఆకాశ పక్షుల కంటే బహుశ్రేష్ఠులను సెలవిస్తున్నారు. శ్రేష్టమైన వారిగా తన పోలిక చొప్పున యేసయ్య మనల్ని నిర్మించి ఉన్నాడు. యేసయ్యను కొన్ని నిమిషాల పాటు అయినా జ్ఞాపకం చేసుకుందాం. ప్రతిదినం ఆయనను మొరపెట్టుకుందాం, ఆయన ఆరాధిద్దాం. ఆయన లేఖనాలు చదివితే ఆయనతో సహవాసం చేసినట్టే. అంతేకాకుండా మత్తయి సువార్త 6:31 కూడా, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతించకుడి. మనం ఏ విషయంలో చింతపడొద్దు. మనకు ఆరోగ్యం ఇచ్చేది యేసయ్య. మనకు ధనము, ఐశ్వర్యము ఇవన్నీ ఆరోగ్యం ఇవ్వవు. మన యేసయ్య ఆరోగ్యం ఇస్తాడు. యేసయ్యని జ్ఞాపకం చేసుకుందాం. యేసు నామముకే మహిమ. ఆమేన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.